కాదు, నేను పరిశుద్ధుడిగా ఉండాలి, పాపము లేని జీవితం కలిగి ఉండాలి, పాపము అసహించుకునే స్థాయికి నేను ఎదగాలి. అది పరిశుద్ధత కలిగిన జీవితం. ఎందుకు అంటే క్రీస్తునందు కడగబడ్డావు. ఎలా కడగబడ్డావు అంటే క్రీస్తు ప్రభు యొక్క రక్తంతో కడగబడ్డావు. ఆ రక్తానికి విలువ ఉందని మీరు నమ్మితే ఆ రక్తంతో కడగబడిన నేను ఒక పరిశుద్ధ ముందు ఒకప్పుడు నేను కుక్క లాంటి జీవితం నాది. ఎందుకు అంటే కక్కి మరలా అదే పని చేసేవాడిని. కుక్క కక్కుతుంది, మరలా ఆ కక్కిందే తింటది. పాపం చేస్తూ మళ్ళా మాని మళ్ళా పాపం చేస్తూ మళ్ళా పాపంలో ఉంటూ, అంటే అలాంటి కుక్క లాంటి నా జీవితాన్ని దేవుడు యేసు ప్రభు రక్తంలో కడిగాడు. కుక్కలాంటి నా బ్రతుకుని ఆయన రక్తంలో కడగబడ్డానంటే ఇంకా కుక్కలాంటి బ్రతుకుగా జీవించడానికి ఇష్టపడకూడదండి. క్రీస్తు రక్తంలో కడగబడిన ఈ కుక్క ఎప్పుడు పరిశుద్ధపరచబడే బ్రతకాలి. ఆ పరిశుద్ధత కోల్పోయి బ్రతకూడదు. ఎందుకు అంటే ఆ రక్త